ఏం బాధపడకండి. నెక్స్ట్ వీడియోలో వాళ్ళ కామెంట్లు అయితే తప్పకుండా అవుతాయి. ఎవరి కామెంట్లు మిస్ అయినాయో వాళ్ళు కామెంట్ చేయరు. ఫ్రెండ్స్, మనమైతే 1000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాం. నాదైతే ఒక స్పెషల్ రిక్వెస్ట్, ప్లీజ్ అర్థం చేసుకొని తొందరగా మనకు 1000 సబ్స్క్రైబర్లు అయ్యేలా చూడండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాం పదండి ఫ్రెండ్స్. అత్తను కోడలేది? అది అది ఇంట్లో లేదా? కోడలు లేచిపోయిందా ఎవరితోటన్నా? అది నీకెట్లా తెలుసు? ఎవరినో ప్రేమించిన దాన్ని నా కొడుకు కండగడదామని చూసిరా. ఈ బతుకు మీద మన్ను పోయ్యా. మరి ఇంత ఘోరంగా దిగజారిపోయి ఆలోచిస్తారా? మనల్ని వాళ్ళు యోసిరు లిల్లీ, తొందర ఎక్కువ. అమ్మా, అది మన లిల్లీయేనే. అవు పెళ్లి చేసుకుని రాజేష్ తోటి పారిపోతుంది. ప్రసాదు వద్దురా, గుడ్డలు పట్టుకొని పోకురా, అలానేం చెయ్యకురా. నువ్వు ఉండే అమ్మా, వాళ్ళిద్దరు చంపినాక నేను తిరిగత్తా. అబ్బా, ట్రైన్ వెళ్ళిపోయింది. ఈ ట్రైన్ ఇప్పుడే పోవాలనా? లిల్లీ, మీ అన్నయ్య ఏంటి అట్లా గుడ్డలు పట్టుకొని ఉరికొస్తాడు? వామ్మో, కొంచెంలా తప్పించుకున్నాం. లేకపోతే మన పనవ్వు. మనం గిట్ల మీ అన్నయ్యకు దొరికితే మనల్ని ఆనే నరకు కావచ్చు. ఏ ఊకోరా రాజేష్, ఇప్పుడు ఏమైందనరా? ఏం కాలేదు కదా, ఎందుకు భయపడతారు? నువ్వు భయపడకరా, సపడేకుండు. నీ ఫ్రెండ్ని నేను లేనారా? అన్నీ నేను చూసుకుంటా, నువ్వు భయపడకరా. నువ్వు భయపడి నేను నమ్ముకొని వచ్చిన లిల్లీని భయపెడతాను, నువ్వు సపడేకుండ్రా. సరేరా సీను. రాజేష్, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? నాకు భయంగా ఉంది రాజేష్. ఎక్కడికో ఎందుకు లిల్లీ, మనం మా ఇంటికే వెళ్దాం. భయపడకు, నేనున్నా కదా. అమ్మో రాజేష్, మీ ఇంటికా? మీ ఇంటికైతే వద్దు. మీ అమ్మకు తెలిస్తే మనల్ని ఇంట్లోకి రానియదు. వామ్మో, మీ ఇంటికైతే నేను అస్సలు రాను. నువ్వేం టెన్షన్ పడకు లిల్లీ, నేనంతా చూసుకుంటా కదా. ఏం కాదు లిల్లీ, మనం ఇంటికి పోవడంతోటే మా అమ్మ కాళ్ళ మీద పడదాం. అదే మనల్ని లోపలికి రమ్మంటది. ఏమో రాజేష్, నాకంత టెన్షన్గా ఉంది. అబ్బా రాజేష్, మీ ఇంటికి వద్దు రాజేష్, నాకంత మంచి అనిపిస్తలేదు. మనం ఇంకెక్కడన్నా రూమ్ తీసుకొని ఉందాం. ఇప్పుడే మీ ఇంటికి పోవడద్దు, నాకు భయంగా ఉన్నది. ఎందుకు భయపడతాను లిల్లీ? మీ ఇంటికి కాకపోతే ఎక్కడికి పోతావు? ఎప్పటికైనా ఆ ఇంటికి పోవాల్సిందే కదా మీరు. ఇప్పుడున్న పరిస్థితుల్లో బయటికి పోవడం అంత మంచిది కాదు లిల్లీ. అరే రాజేష్, నువ్వు మీ ఇంటికే తీసుకుపోరా. ఇప్పుడున్న పరిస్థితులు అంత మంచిది కాదురా, బయటికి పోవడం అంత మంచిది కాదు. లిల్లీనే రానంటుంది కాదురా, నేనేం చేయాలి ఇప్పుడు? ఏం కాదు లిల్లీ, నేను చెప్తాను కదా. మీ అత్తమ్మ ఏమన్నది? లిల్లీ, కావాలంటే నేను మీ అత్తమ్మతో మాట్లాడతా. మీ అత్తమ్మ నాకు పరిచయం ఉన్నది. ఏమైనా ప్రాబ్లం అయితే నేను చూసుకుంటా కదా. సరే సీను. ఏం కూరండి నువ్వే బుచ్చక్క? కొంచెం అయ్యి రాదే, 2 రోజులు అయ్యే బాగా జ్వరం వస్తుంది. అయ్యో, జ్వరం వస్తుందానే? ఎక్కడ దిక్కువల్ల జ్వరం వచ్చిందోనే నాకు. కాళ్ళన్నీ నొత్తానే, పానం అంతా పుండు పుండు ఉన్నది. ఏం చేసుకుందామన్న చేతనై పాడైతే లేదు. ఇది ఎక్కడి మాయదారి రోగమే, ఎవరిని మందలిచ్చినా నొప్పులే అంటారు పాపం. అవునే బుచ్చక్క. సరే గాని ఏం కూరండి నువ్వు? పొద్దున చేపలమ్మ వచ్చినాయే, ఇక గవే తీసుకొని చేపల పులుసు పెట్టిన. గిన్నె తెచ్చుకోపో, ఇంత పోతా. అమ్మా, ఓ పుల్లా, నీ చేపల పులుసు గంగలవును. నీ కొడుకుని చూడే ఒకసారి, ఏవతనో పట్టుకొచ్చిండు కాదే, మెల్ల దండలు కూడా ఉన్నాయి. అరే ఈ రాజేష్గా, ఏందిరా ఇదంతా? ఏందిరా ఈ మెల్ల పూల దండలేంది? ఏం చేసుకొచ్చినవురా నా కొంప మీదకి? పెళ్లి చేసుకున్నానే అమ్మా. ఓరి బాడుకావు, నా కొంప ముంచినావు కాదురా, దొంగ బాడుకావు. నీకు మంచిగా పెళ్లి చేస్తాన్నా కాదురా, నీ మొల్లారం దెంప. ఆగురా, సిబురు కట్టేది. అబ్బా, కొట్టకే అమ్మా, కొట్టకే. ఓ పెద్దమ్మ, ఎందుకు కొడతానవా అన్ని? నీ కొడుకేనాయే, గట్ల కొడతావా చీపురు గట్ట పట్టుకొని? లేకపోతే ఏం చేయమంటావురా సీన్గా? ఆయనకి పెళ్లి చేయనన్నా పేరెంటం చేయనన్నా నేను ఆయనకి ఏం తక్కువ చేసిన? నీ చిన్నప్పుడు నీ అయ్యే చచ్చిపోతే నీకేం కట్టం తెలియద్దని అక్కడ ఇక్కడ పనిచేసి ఏ కట్టం తెలియకుండా పెంచితే నువ్వు గింత పని చేస్తావారా? గిందుకే నారా నేను అంత కష్టపడి పెంచింది. అయ్యో ఆగు పెద్దమ్మ, వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఇక ఏం చెప్తావు? ఏదో అయ్యింది అయిపోయింది, వదిలిపెట్టరాదు. ఏం లవ్ రా లవ్? నా బొందల లవ్ ఇది కనుకున్నదా? అందగత్తా అని దాన్ని లవ్ చేసి పెళ్లి చేసుకున్నాడా ఇడు? అదే ముచ్చట నాకు ఎట్ట అయిపోగాదురా రాజేష్గా. నువ్వు లేచిపోయి పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏమున్నది? ఆ లవ్ అయితే నేను మాట్లాడి పెళ్లి చేద్దును కదా. ఇప్పుడు ఎందుకు రా ఇంత పరువు తక్కువ పని చేసినావు? నలుగుట్లకు పోతే నలుగురు 4 రకాలుగా మాట్లాడుకుంటారు కాదురా. నేను ఏ ముఖం పెట్టుకొని తిరగాలరా ఊళ్ళా? అయినా గిదాన్ని ఎట్లా చేసుకోబుద్దయిందిరా? దాని బట్టలేంది, దాని జుట్టేంది? ఇంతకన్నా మంచి పిల్ల దొరకపోనారా నీకు? నేను మంచి పిల్లని చూసి పెళ్లి చేద్దును కాదురా. నువ్వు ఎందుకు ఇంత పని చేసినవురా రాజేష్గా?
దొంగ మొహందానా నా కొడుకు ఏమాయ మందు పెట్టి పెళ్లి చేసుకున్నావే? నీ ముఖం పాడుగాను దయ్యపుండా మాకెక్కడి నుంచి దాపరించినవే? అమ్మా లిల్లీనే మనకే గట్లెందుకంటానో, పాపం లిల్లీ మంచిదే. అబ్బో నువ్వు నన్ను ఎదిరిస్తానావురా దాన్ని నువ్వు వేసుకొనొచ్చి? ఎంత ధైర్యం వచ్చిందిరా నీకు? అదేవతిరా ఇవాళ వచ్చిందని నేను వేసుకొని వస్తాను? నేను కన్నది వేయింది పెంచింది వేయింది అంతా వేసింది వేయింది ఆరాయిగా. అది మంచిదైతే నేను గయ్యల్లానారా? ఏమో మంచిది లిల్లీ మంచిది అంటాను. నీ ముఖం పాడుగాను ఏమో మంచిది అంటాను. ఇంకా దయ్యప్పుండా ఎక్కడి నుంచి వచ్చినవే? నా ఇంట్లోకి ఇట్లా కాలు పెట్టాలి కానీ మంచిగా ఉండదు. ఓ పెద్దమ్మ అట్లెందుకంటానో చెప్పు, మాటలు వదిలిపెట్టకు. అరే రాజేష్గా అట్లెందుకు చూస్తానవరా? వచ్చి మీ అమ్మకాలు మొక్కు, క్షమించమని అడుగు. సరేరా సీను. లిల్లీ పా మా అమ్మకాలు మొక్కుదాం. అరే అడుగిట్లా ముందుకెయ్యాలి గాని కాళ్ళు ఇరుకొడతా బిడ్డ. అదేవదిరా నా కాళ్ళు మొక్కడానికి? ఇగో రాజేష్గా మంచి మాట మీద చెప్తానా, ఆ దరిద్రపు దాన్ని ఏ నుంచి తీసుకొచ్చినావో ఆడే అప్పయిపురా మర్యాద కొద్ది, లేకుంటే ఈ అమ్మాయి వచ్చిందనుకో. ఓ పెద్దమ్మ జింతగానం కోపానికి ఎందుకు వస్తానో చెప్పు. అయ్యిందేదో అయిపోయింది పెద్దమ్మ, కోపానికి రాకు. వాళ్ళని ఇంట్లోకి తీసుకోవో. అందరూ మనల్ని చూస్తారు పెద్దమ్మ, మన ఇంటి పరివే పోతుంది. తీసుకోవో పెద్దమ్మ, అందరూ చూస్తారు. ముందైతే ఇలా లోపల తీసుకోవో. ఏమన్నా ఉంటే తర్వాత కోపడదు పోరాదు. పెద్దమ్మ జర పెద్ద మనసు చేసుకొని లోపల తీసుకోవరాదు ప్లీజ్ పెద్దమ్మ. ఏదో అయ్యింది అయిపోయింది అని క్షమించి లోపల తీసుకోవో. ఏంది పెద్దమ్మ ఏం మాట్లాడతలేవు? అంత కోపం ఎందుకు చెప్పు? వాళ్ళకు నువ్వు తప్పితే ఎవరున్నారు చెప్పు? నువ్వే జర పెద్ద మనసు చేసుకొని లోపల తీసుకోవో. ఇక ఏసేదేమున్నది, లోపల తీసుకుపోతా. అయినా రాజేష్గా నీకు పెళ్ళెట్లా చేసుకోబుద్దైందిరా? నేను ఒకదాన్ని లేనారా? నేను సచ్చినా అనుకోని నాకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నావారా నువ్వు? అరే రాజేష్గా అమ్మ ఒప్పుకున్నది కాదురా. అమ్మ కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకొని లోపల కోరి. అమ్మా మమ్మల్ని క్షమించే, నీకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నందుకు మమ్మల్ని క్షమించే అమ్మా. జర పెద్ద మనసు చేసుకోవే, అర్థం చేసుకోవే అమ్మా. ఓ బుచ్చక్క ఏం చెప్తావే? ఇక ఎంత కోపమున్నా అల్లు నీ కొడుకు పోడలేనాయే. జర పెద్ద మనసు చేసుకొని లోపల తీసుకోవో. బజార్ మీద అందరూ మిమ్మల్ని చూస్తారే ఇదేం జరుగుతుందని. పో పో లోపల తీసుకపో. మీరేమైనా చేసుకోరా, నాకైతే సంబంధం లేదు. గిదేమో సప్పుడు చేయకుండా గిట్లా పోతాంది. ఓ పొలగన్లు లేర్రా? రాజేష్ లేరా? ఇక మీ అమ్మకు గట్నే కోపం ఉంటుంది కానీ లేచి లోపల కోర్రి. 2 రోజులైతే అన్నీ అవే చదువుకుంటాయి. లేరా రాజేష్? సరేరా సీను. లిల్లీ లోపల కోర్రిగా, ఏమైనా అవసరం ఉంటే నాకు ఫోన్ చేయి, నేను అన్నీ చూసుకుంటా. లోపల కోరి బిడ్డ. ఇక మీ అమ్మకు గట్నే 4 రోజులు కోపం ఉంటది, 4 రోజులైనాక అదే సర్దుకుంటది గాని పోర్రి లోపల కోర్రి. అదేమన్నా పట్టించుకోకూర్రి. కోపంలా ఒక మాట అంటది కావచ్చు, ఏమన్నా పట్టించుకోకూర్రి. పోరి లోపలికి. సరే ఆంటీ. అరే ప్రసాదు ఇప్పుడు ఏం చేద్దాం రా? లిల్లీ ఎక్కడికి పోయిందిరా ప్రసాదు? ఎవరితోటో ట్రైన్లో పోయిందంటాను. పెళ్లి చేసుకున్నాదిరా అది. ఎక్కడికి పోవడైందే? అదేమన్నో పెళ్లి చేసుకొని వీకింది. ఇంకా దాని గురించి నువ్వెందుకు బాధపడతాను? గట్ల అనకురా ప్రసాదు, అది ఎంతైనా మీ చెల్ల కదా. పోయి ఎంకలాడకరా పోరా. దానికి ఏం తెలియదురా, లోకం తెలియని పిల్ల. ఆడ ఏడికి తీసుకుపోయిండో పోరా, పోయి తీసుకురా పో. ఆ పొలగానోళ్ళు ఏన్నో గదన్న తెలుసుకోరాదురా. పోయి మాట్లాడేద్దాం. వాళ్ళు ఎక్కడుంటారో ఎసొంటోళ్ళో తెలుసుకోరాదురా. నేను రానే బాపు, అదేనన్న పోని. నేను రాను, నేను దాని గురించి పట్టించుకోను. నాకు సంబంధమే లేదు దాని విషయం. అయినా అది మన గడప దాటిన రోజే అది నా దృష్టిలో వచ్చినట్టే. నేను దాని గురించి రాను. మావయ్య మీరేం టెన్షన్ తీసుకోకండి, వాళ్ళు ఎక్కడికి వెళ్ళిరో నాకు తెలుసు. అవునా అల్లుడు? అవును మావయ్య, మన ఇంటికి పెళ్లి చూపులకు వచ్చిరియుడు. ఆగా వాళ్ళ కొడుకుండి ఈ రాజేష్ గాడు, ఇద్దరు ఫ్రెండ్స్ అట. ఈ సీనుగాడు హెల్ప్ చేస్తేనే మన లిల్లీ ఇంట్లో నుంచి బయటికి పోయిందట. ఇంకా ఈ సీనుగాడే తీసుకుపోయి ఆ రాజేష్ గారికి అప్ప చెప్పిండట మావయ్య. వాళ్ళిద్దరు గుళ్ళ పెళ్లి చేసుకున్నారట. నేను గుడికాడికి పోయి అంతగా అనుకున్న మావయ్య, ఈ సీనుగాడే దగ్గరుండి పెళ్లి చేయించిండట వాళ్ళకు. ఆ సీనుగాడిని దొరకబట్టి 2 ఉతికితే నిజంగా అక్కుతాడు. అవునా అల్లుడు? గాసీని గడి ఇదంతా చేసిండా? మరి జాడ తెలుసుకోపోయేద్దాం. గవేంది మామ గట్లంటావు జాడ తెలుసుకోమని? మనం ఇప్పుడే వాళ్ళ ఇంటికి పోదాం పా మావయ్య. ఆమె పెళ్లి చూపులకు వచ్చి నిన్ను బాగానే మాటలు అన్నదట కదా మావయ్య. నాకన్నీ తెలిసినాయి. మనం ఎందుకు అట్టి ఊకునుడు? వాళ్ళ కొడుకేకి ఇదంతా చేసిండని మనం నిలదీద్దాంపా. లేకుంటే ఏంది మామయ్య, వాళ్ళ కొడుకే ఇదంతా చేసిండు, ఇంకా మీద నుంచే ఆమె మనల్ని ఇష్టం ఉన్నట్టు మాటలు అనిపోయిందట. మనం ఎందుకు సపడేకుండాలే?
మనం కూడా బరాబర్ నిలదీయాలి. లేకుంటే నిన్ను గన్ని మాటలంటది ఆమె. అవునల్లుడు పోదాంపా, ఇలా తాడో పేడో తెలుసుకొని ఇంటికద్దాం. గీ సీనిగాడు గింత పని చేసిండా బావా? ఆ నస్సలు వదలదు బావా, నరుకుతా నా కొడుకుని. అరే బామ్మర్ది, నువ్వెక్కడికి ఖర్చు లేదు, నువ్వు ఇంట్లోనే ఉండు. నేను ఉండి మామయ్య పోయి ముచ్చటేనో తెలుసుకొని వస్తాం. ఏంది బామ్మర్ది, నేను మొదటి నుంచి చూసుకుంటా వస్తానా? ఊ అంటే గొడ్డలు ఇస్తాను, ఆ అంటే గొడ్డలు ఇస్తాను. నువ్వేమన్నా గొడ్డలు రాయుడు అనుకుంటానవా? అవును బిడ్డ, నువ్వు రాకురా, నీకు అసలే ఆవేశం ఎక్కువ. నువ్వు ఇంట్లోనే ఉండు, బావా ఉండి నేను పోయేస్తాం. గట్ల కాదే బాపు, నేను కూడా అత్తనే. లేకుంటే ఏందే బాపు, ఆడే మన చెల్లకు దగ్గరుండి పెళ్లి చేసిండట అని అంతు చూడాలనే ఇయ్యాల నేను అత్తనే. అరే చెప్తే నీకు అర్థమైతే లేదా? నా మాట ఈ లోపలికి పో. నీ అవ్వ ఎప్పుడు నాన్నవరే ముయ్యే. నేను రాను, పోయి రారి. పోదామా మామయ్య? పోదాం అల్లుడు. కాంతం గిట్లెట్లా జరిగిందే? బిడ్డ ఇంట్లో నుంచి పోయేదాకా చూసుకోవానే. ఇంట్లో ముగ్గురున్నారు దిష్టి బొమ్మల లెక్క. ఏం చేస్తారే? అంతగానం పని వెలుగు పెడతారు. ఏం చేయమంటావు లింగక్క? మా గాసారం మంచిగా లేదు. అది గిట్ల చేస్తుంది అనుకున్నావా లింగక్క? అయిపోయింది. నీ మొగడు వేడు కదా నీ బిడ్డ గారకు తీసుకొస్తాడు. ఏడవకే, ఇప్పుడు రంది పెట్టుకుంటే ఉన్నది. ముందే జాగ్రత్త పడితే అయిపోవు. గింత దూరం వచ్చినా ఇక ఏడిపి మిగిలింది లింగక్క. అది గింత పని చేసిపోతుంది అనుకోలేదు. ఆనే కాంతం, గీ సరోజ లేదా అనే పొద్దున లిల్లీ ఎవరిదో బండెక్కి వంగ చూసిందట. ఇక అది ఒకటికి రెండు కలిపించి ఊరంతా సాటింపు చేస్తుంది. దాని కళ్ళల్లో కారం పోయి దాని కళ్ళు కాకులు ఎత్తుకపోను. పోయి బిడ్డ దాని కళ్ళలోనే పడ్డది. నాకు కూడా ఈ ముచ్చట గదచ్చి చెప్తేనే ఎరికైందే కాంతం. అది నాకు ఉన్నాయి లేని అన్ని కలిపించి చెప్పబట్టే ఏం చేసుడు అది చెప్పే మానానికి ఇన్నా. దాన్ని ఆన్నే నాలుగు అందుకుందాం అనుకున్నా గాని ఎందుకులే, మన పుల్ల కదా పోయిందని సప్పుడేకున్నా. ఆ బొడ్డికి ఏడ పనున్నది లింగక్క. ఒక ముచ్చటకు 4 ముచ్చట్లు చేసి చెప్తుంది. దాని గురించి నాకు ఎరికే. దాని కళ్ళు కాకులు ఎత్తుకపోను. ఏ ఊర్లోకి ఇట్లా జరుగుతలేదట్నా? ఇంకా నా బిడ్డ చేసిందని ఊరంతా చాటింపు చేస్తుందా? దాన్ని శిఖగొయ్య అది గిట్లా నాకు అంట్లో పడాలని లింగక్క దాని బూరు కొరిగిస్తా మొత్తం. ఏమో నా గురించి తక్కువ అంచనా వేసుకుంటాను గాని నేనెందుకు ఊరుకుంటా లింగక్క? అది నాకు ఇట్లా దొరకని దాని సంగతి అప్పుడు అందుకుంటా. కాంతం మరి నేను పోయేత్తని. ఇక బాధపడకుర్రే, బాధపడితే ఏమొత్తది? నీ మొగడైతే వెయ్యండి గాని బిడ్డ జాడకు మా తీసుకొస్తాడు గాని బాధపడకే కాంతం. పార్ట్ 15 అయితే మొత్తం చూసిరు కదా నుల్లా. ఎట్లున్నదో తప్పకుండా కామెంట్ చేయుర్రి. లైకులు కొడతలేరు, కొంచెం లైకులు కొట్టి మమ్మల్ని ఎంకరేజ్ చేయుర్రి. పార్ట్ 16 కూడా అతి తొందరగానే వస్తుంది. ఈ వీడియో మాత్రం లేట్ కాదు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూడుర్రి. మాకైతే కొంచెం సపోర్ట్ చేయుర్రి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.